మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుగా చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుగా చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నేను చెప్తా జస్ట్ ఫాస్ట్గా కొట్టు. చదువుతారు, చదివి ప్రార్థన చేసిన తర్వాత లోపలికి ప్రవేశిస్తాం. మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తారు. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 11వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 11వ వచనం చదువుతాను, చూడండి. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. తర్వాత కొన్ని మాటలు చూడండి. 2వ దినవృత్తాంతం 2వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకొని. అలాగే 4వ వచనం చివరి మాట, ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠిత చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవా, మీ కొందనములు, స్తోత్రములు. నాయన, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియుల కొరకు, అలాగే సమీపంలో ఉన్న యూనివర్సిటీలో చదువుతున్న బిడ్డల కొరకు, నాయన మీ ఏర్పాటు ప్రకారంగా మీ నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టే కృపను నీ బిడ్డలకు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు. మరి రాజనగరును కూడా కట్టారంటే చూస్తున్నాం కనుక ఇక్కడ మరి అవసరం కొరకైనా మరి యొక్క నిర్మాణం చేయటంలో మీరు సహాయం చేసినందుకు వందనాలు. మా ప్రభువా, నీ బిడ్డల యొక్క ఆలోచన కార్యరూపం దాల్చడానికి సహాయం చేసిందేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు, ఈ సమయంలో మరి మేము ఈ గదిలో ప్రవేశిస్తుండగా నాయన మీరు సెలవిచ్చారు, గుమ్మములారా మీ తలుపులు ఎత్తుకొనుడని. కనుక మా ప్రభు, ఈ సమయంలో తలెత్తుకున్నది సెలవిచ్చిన దేవుడు. నాయన, ఈ గుమ్మం గుండా ప్రవేశిస్తున్న మీ రక్త ప్రోక్షణ నాయన ఈ ప్రదేశమంతా ఉంచండి. మీ ప్రభావము ఈ ప్రదేశమంతా ఉంచండి నాయన. మరి నీ బిడ్డల యొక్క ఉద్దేశం కంటే ముందుగా మీరే ఉద్దేశించారు నాయన, దాని ప్రకారమే జరిగింది మా ప్రభు. మరి ఇక్కడ ఈ భాగంలో నాయన మరి నిపుణులైన పనివారు కట్టినట్లుగా చూస్తున్నాం కనుక మా ప్రభు, మరి రాజుగారు ఏది ఆజ్ఞాపించారో దాని ప్రకారమే వారు కట్టారు. మీరు రాజులకు రాజు, మీరు మా మనసులో పుట్టించిన ఆలోచన మీ చిత్తానుసారంగా కార్యరూపం దాల్చడానికి సహాయం చేసిందేవా నాయన. ఈ యొక్క గదిలో అలానే ఈ యొక్క ప్రాంగణం అంతట్లో మీ సన్నిధి నుంచమని, మరి ఇంకా నీ బిడ్డలు ఏదైతే తలుస్తూ ఉన్నారో అవన్నీ పనులు పూర్తి అవడానికి కూడా మీ కృపను, మీ సహాయమును సమృద్ధిగా దయచేయమని. మరి ఉదయకాలం నుంచి అలసిన నీ బిడ్డలు ఈ కార్యక్రమంలో సంతోషంతో పాల్పొందే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంది. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు ప్రియనామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. నీవొక్కడే
గొప్ప దేవుడవు కార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్ప దేవుడవు కార్యములు చేయుదువు నీ కృపయే నిరంతరము నిలచియుండునుగా నీ కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగలిగిన దినము నిలచు నీదు ఆశ్రయతమాపై నూతనముగలిగిన దినము నిలచు నీదు ఆశ్రయతమాపై ఖ్యాతి నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతి నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితమాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితమాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా వస్తుందా కూడా ఈ గది కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతమైన దేవ, వందనాలు స్తుతులు ఆచరించుకుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ నాయన ఈ యొక్క సమయంలో నాయన మమ్మల్ని అందరినీ దగ్గర సమకూర్చి గ్రహబోధి ప్రార్థన మందిరం ద్వారా నాయన మీరు నిర్మించిన ఈ యొక్క రూమ్ని బట్టి ఆచరించుకుంటున్నాం. ఈ యొక్క రూమ్ కోసమే నాయన శ్రమించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆస్పదించండి. మీ యొక్క సన్నిధిలో నాయన మీ యొక్క పరలోకపు బహుమానం వారం పెట్టి రావడానికి మీకు దయచి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో మరుగుపరచండి. మీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ మీ యొక్క రెక్కల నీళ్ళు మాకు ఆశ్రయం కలగజేసి మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ సాయంత్రం సమయంలో రహబోధావనంలో నూతనంగా నిర్మించుకున్న ఈ యొక్క మరి గదిలో దేవా నీ నామంలో సమకూడొచ్చి మీరు చేసిన దేవా మరి గొప్ప కార్యాలను బట్టి ప్రభా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మీరు పాటించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కొందరంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ప్రభా మరి ఈ యొక్క మందిరాన్ని మీరు స్థాపించుకున్నారు దేవా రీతిగా దేవాని కార్యాలు నెరవేరుస్తూ వస్తున్నారు. దాన్ని అంతటి బట్టి ఈ కొందరంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ మందిరం దేవా మరి తండ్రి విశాలపరచబడినట్లుగా దేవ మీరు తెలుస్తున్న దేవ అవకాశాలను బట్టి నీ కొందరంలో స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ నూతనంగా నిర్మించబడిన గదిలో ప్రభా మరి దేవా మరి మీ నామంలో ప్రతిష్ఠితులుగా ప్రభా ఇక్కడ నీ చిత్తానుసారంగా నీ కార్యాలు నెరవేర్చబడినట్లుగా భవిష్యత్ దినాల్లో ప్రభా నీ మహిమ నీ యొక్క మరి తండ్రి ప్రసన్నత ప్రభా ఈ యొక్క ఆవరణంలో
దేవా మరి తండ్రి కనబడినట్టుగా మీరే దయచేయండి. దేవా మీరే సహాయపడుతురండి. ఎవరైతే నేను మరి తండ్రి భౌతికంగా నేను మరి తండ్రి ఆయా విషయాల్లో సహాయపడుతూ వచ్చారో, దేవా ఈ కార్యాలు నెరవేరుస్తూ వచ్చారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని దేవా మరి తండ్రి మీ యొక్క దీవెనతో ఆశీర్వాదంతో నింపండి. రక్షణ లేని బిడ్డలు మీరు కనికరించండి. వారు కూడా దేవా మరి తండ్రి అన్యులు ఎంతో మంది పనిచేసిన వారు ఉంటున్నారు. వారు కూడా మీ రక్షణ పొందినట్లుగా వారి మనోనేత్రాలు పెరిగించవలసిందిగా నీ బాన్సులు వేయించినాను. దేవా సులభమైన ఏ రీతిగా ప్రభావం మరి నా ఉన్నంత వరకు దేవా మరి తండ్రి ఒక మందిరాన్ని కట్టిన వాడుగా ఉంటున్నాడు, రాజనగర్ని కట్టిన వారుగా ఉంటున్నారు. ప్రభావం మరి మీకు చెప్పిన ఆ యొక్క తలంపు ప్రకారం దేవా మరి తండ్రి పని అంతటినీ ముగించటకు మీరు ఏ రీతిగా సహాయపడుతూ మాతృ